నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు అలానే ఆయనతో పాటు వైసీపీ నుండి గెలిచిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలు రావడమే మానేశారు. ఏం మాట్లాడాలనుకున్నా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఏమైనా అంటే ప్రతిపక్ష హోదా కల్పించండి, మేము వస్తామో, లేదంటే మాకు మీరు మైకులు ఇవ్వరు అంటున్నారు. సరే, మైకులు ఇస్తారో ఇవ్వరో అనేది వెళ్తేనే కదా తెలిసేది అని ఇటు టీడీపీ వాళ్ళు అంటున్న మాట. సరే, అసెంబ్లీకి మొన్న వెళ్ళారు. గతంలో కూడా 60 రోజులు రాకపోతే మేము మీ పదవిని రద్దు చేస్తాము అని వార్నింగ్ ఇస్తే గవర్నర్ ప్రసంగం రోజు వెళ్ళొచ్చారు. ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ గవర్నర్ ప్రసంగం గారు రోజు వెళ్ళి ఒక 10-11 నిమిషాలు ఉండి తిరిగి వచ్చేసారు. ఇప్పుడు అంటున్న మాట ఏంటి అంటే గవర్నర్ ప్రసంగం రోజు వచ్చినా అది లెక్కలోకి రాదు, ఎప్పుడైతే సభలు ప్రారంభమవుతాయో అప్పటి నుండి లెక్కలోకి వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అండ్ కో పరిస్థితి ఏంటి? ఆయన పదవి ఉంటుందా, పీకేస్తారా? తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంగంరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. గవర్నర్ గారి ప్రసంగం రోజు వచ్చి ఉపయోగం లేదు, అది కౌంట్ డౌన్లోకి రాదు, కాబట్టి మిగతా 60 రోజుల్లో ఏదో ఒక రోజు రావాల్సిందే అని ఇటు స్పీకర్ చెప్తున్న మాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పిందే వేదం, నేను చేసేదే మంచి అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంది. ఇంత చేస్తున్నా కేవలం ఇటు వీళ్ళు ఎలా ప్రెస్ మీట్లకి పరిమితం అవుతున్నారో వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి వార్నింగ్ ఇవ్వడానికి పరిమితం అవుతున్నారు. కానీ యాక్షన్ తీసుకున్న దాఖలాలు ఒక్కటి కూడా లేదు. ఇది మనం అంటున్న మాట కదా, ప్రజల నుండి వస్తున్న మాట. ఇది ఏం సమాధానం చెప్తారు, ఏం చేస్తారు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు ఉంటాయా లేవా అనేది శాసనసభ 60 రోజులు పూర్తయిన తర్వాత కానీ కౌంట్ కాదు. వీళ్ళైతే గట్టిగానే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 60 రోజులుగా లోపు అతను వస్తే సరే ఉంది, 61వ రోజు అతని మీద చర్యలు తీసుకోవడానికి వీళ్ళైతే సిద్ధంగా ఉన్నారు. రెండోది కూడా వీళ్ళు ఏందంటే ఎదురు చూస్తుంది ఏందంటే వాళ్ళందరూ సభకు రావాలి, వాళ్ళు ప్రశ్నలు అడగాలి, వీళ్ళు సమాధానం చెప్పాలి. అలాగే వీళ్ళు కొన్ని ప్రశ్నలు వాళ్ళని అడగాలి శాసనసభ సాక్షిగా. దానికోసం వాళ్ళు కూడా రమ్మనే బతిలాడుతున్నారు, వద్దని అనుకోవట్లా. ప్రధానంగా ప్రతిపక్షం అనేది ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఉంటేనే సభలో దాటిగా వాదోపవాదనలు జరిగిన తర్వాత ఎవరేం చేశారు ప్రజలకు తెలిసిద్ది అన్న ఉద్దేశం అధికార పక్షానికి ఉంది. కారణం ఏంటంటే 5 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి వాటి మీద పోరాడి ఎలుగెత్తి చాటి ఫలానా అవినీతి చేశారు, ఫలానా అక్రమాలు చేశారు, ఫలానా దోపిడీలు చేశారు, ఫలానా వ్యక్తుల్ని ఈ విధంగా చనిపోవడానికి కారకులయ్యారు, ఇవన్నీ కూడా బయట చాలా మాట్లాడారు. ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం మాట్లాడారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాటిని నిరూపిస్తూ ముందుకెళ్తున్నారు. చాలా వరకు వాళ్ళు చేసిన కుంభకోణాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాల గురించి కావచ్చు, ఈరోజు ప్రజలకు వివరించే కార్యక్రమంలో అధికార పక్షం ముందుగా బాగానే సవ్యంగానే వెళ్ళిపోతూ ఉంది. మరి వీళ్ళు దానికి సమాధానాలు చెప్పుకోలేక తప్పుడు మార్గాలు ఎన్నుకుంటున్నారు. రెండవది, ఈరోజు ప్రభుత్వం అవి చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పి బయట మాట్లాడటమే తప్ప అక్కడికి వచ్చి వీళ్ళు మాట్లాడట్లేదు. షార్ట్ మాటగా వచ్చి వెళ్తున్నారు. సంతకాలు పెట్టి డిఎల్ కూడా బొట్టుకెళ్ళి చూసాం మనం. మరి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ రాకుండా ఉండటానికి గల కారణాలు అయితే ఏమీ లేవు. మా నాయకుడికి నిన్న జరిగిన ఉదంతం తీసుకుందాం మనం. గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా మా నాయకుడికి, సభానాయకుడికి అంటే ప్రతిపక్ష నేతగా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పని గవర్నరు ఆయన ఉభయ సభలను అడ్రస్ చేస్తూ మాట్లాడేటప్పుడు వీళ్ళు అంతరాయం కలిగిస్తూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఈ నినాదాలు చేసిన సందర్భంలో మీరు గమనిస్తే దాని గురించి పెద్దగా ఎవరు మాట్లాడట్లేదు. ఆ సందర్భంగా ఎవరైతే పోడియం దగ్గరికి వెళ్ళి నినాదాలు చేస్తున్నారో వాళ్ళని పలుమార్లు ఎనికి పిలిపించుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ కోసం కబుర్లు చేశాడు, వాళ్ళు నినాదాలు చేస్తుంటే మళ్ళీ పంపించాడు. అంటే సభలో తన కోసం తన వాళ్ళు పోరాడుతున్న దాన్ని కూడా అతను అంగీకరించలేకపోతున్నాడు. ఎందుకంటే వీళ్ళు పోరాడి నిజంగా వాళ్ళు ఇస్తే సభలో కూర్చోవచ్చుదని భయం ఆయనకి. ఎలానే ఇవ్వరని తెలిసే ఎటు ఇవ్వరు, మన వాళ్ళు ఇది అడిగాము వాళ్ళు ఇవ్వలేదని చెప్పుకోవడం కోసం మాత్రమే చేస్తున్నారు అని చెప్పి రేపొద్దున డిస్క్వాలిఫై అయితే వీళ్ళు కొంతమంది వచ్చారు కాబట్టి వాళ్ళు కారు ఇక్కడ నుంచి కౌంట్ అవుతుందేమో నాకు తెలిసి. ఇప్పుడేంటి డిజిటల్ మామూలుగా మనిషి అక్కడ లోనికి వెళ్ళి కూర్చొని సీట్లో కూర్చున్న తర్వాతే కౌంట్ అయ్యిద్ది అనేది ఒకటి పెట్టారు కాబట్టి దాన్ని ఆధారంగా రేపు పొద్దున మిగిలిన వాళ్ళు ప్రవర్తిస్తారేమో. ఇతనైతే రాలేదు కదా ఇప్పటి వరకు.
60 రోజులు పూర్తి అయ్యేసరికి ఇతని మీద వేటు పడవచ్చు. వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉంది మధ్యలో వచ్చినాడు కాబట్టి. ఆ తర్వాత వాళ్ళు రాని రోజుల నుంచి కౌంట్ చేస్తారు. అంతే తప్ప వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా రాలేదు అంటానికి వీలైన పరిస్థితులు నిబంధనలు కొన్ని ఉన్నాయి. లోనికి వచ్చారా లేదని కాకుండా ఆధార్ పట్టికలో సంతకాలు పెట్టి వెళ్తే వాళ్ళకి ఏదో వెలుసుబాటు ఉందని అంటున్నారు. అది ఎంతవరకు రేపు పొద్దున శాసనసభ నియమ నిబంధనల ప్రకారం ఉంటుందో చూడాలి. నాకు తెలిసి అయితే దాన్ని యాక్సెప్ట్ చేయాలి, రాని రోజుల నుంచే పరిగణలో తీసుకోవాలి. ఆ విధంగా చూసుకుంటా ఉంటే తర్వాత వీళ్ళిద్దరూ హెచ్చరికలు చేశారు కాబట్టి సభాపతి అయ్యనపాత్రుడు గారు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు ఇద్దరు కూడా ఆ రోజు నుంచి కొంచెం మేము దీన్ని పర్యవేక్షిస్తాం అన్నారు కాబట్టి అప్పటి నుంచి వీళ్ళు కౌంట్ చేస్తారు ఎన్ని రోజులు ఏంటనేది. జగన్మోహన్ రెడ్డి అయితే మొట్టమొదటి రోజు నుంచి రావట్లేదు కాబట్టి అతన్ని 60 రోజుల తర్వాత డిస్క్వాలిఫై చేస్తారు. ఇక్కడ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని చెబుతున్నాను. ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కదా, ఒకవేళ మనం మాట్లాడేది ఏదైనా విని పౌరుషం వస్తే చెప్పలేం, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా 60వ రోజు వచ్చి సంతకం పెట్టి సభలోకి వచ్చి కూర్చొని 61వ నిమిషం బయటికి వెళ్ళిపోతాడు. 61వ సెకండ్, నిమిషం కూడా కాదు, 61వ సెకండ్ బయటికి వెళ్ళిపోతాడు అంతే. అంతేగాని అతను శాసనసభత్వాన్ని రద్దు చేసుకునే విధంగా కానీ మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే ఆలోచన కానీ అతనికి ఏ కోశానా కూడా లేదు. అతనికి తెలుసు ఇప్పుడు కనుక ఈ 11 మంది శాసనసభ్యులతో తనతో పాటు 11 మిగిలిన 10 మంది చేత శాసనసభ రద్దు చేయించుకొని ఎన్నికలకు వెళ్తే ఏ అంశం మీద వెళ్తారు ఎన్నికలకి? ప్రతిపక్ష హోదా. అవును, రేపు పొద్దున మళ్ళీ 11 గెలిస్తే వచ్చింది ఆయన ప్రజలు అడిగారు అనుకో, ఏం సమాధానం చెబుతారు? 11 గెలుస్తుందన్న గ్యారంటీ అసలు 11 ఏ ఒక్కటే గెలవదు, అతనికి తెలుసు. అంటే సార్ నాకు ఒక్క ప్రశ్న అర్థం కావట్లేదు. ప్రతిసారి స్పీకర్ గారు ప్రెస్ మీట్ పెట్టారే బాబు రండి లేదంటే మీ ఉద్యోగాలు పోతాయని చెప్పడం, కుటుంబంలో వచ్చి రండి మీరు మమ్మల్ని ప్రశ్నలు అడగని మేము సమాధానం చెప్తామన్నాం, ఇది తప్ప గెలిపించిన వాళ్ళు ప్రజలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళు మీరు ఎందుకు వెళ్ళరు అని ప్రశ్నించట్లేదు అని. నియోజకవర్గంలో తిరిగితే కదా వాళ్ళు అట్లీస్ట్ ప్రశ్నించాలి కదా, తిరగకపోతే ఇంటికి ఇల్లు ఉంది కదా. మనం ఎలా అనుకుంటాం, వాళ్ళు జనంలోకి వెళ్తే కదా ఇళ్ళ మీదకి వచ్చి ఎందుకు అడుగుతారు? ఇలాంటి వాళ్ళు మళ్ళీ గెలిపించకూడదు అనుకుంటారు. ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలనని మౌనంగా ఎందుకు బరాయించారు? అదే నిజమే. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తారు సమయం సందర్భం వచ్చినప్పుడు. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు ఇన్నాళ్ళు చేసిందని బరాయించారు కాబట్టి 5 సంవత్సరాలు, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు బరాయిస్తారు ఈ 11 మందిని. ఈలోపు రేపొద్దున వాళ్ళు వచ్చారనుకో నైజం తెలిసిపోయింది కదా. రద్దు చేయించుకోకుండా ఉండాలంటే వాళ్ళు శాసనసభకు రావాలి, వచ్చారంటే వాళ్ళు అంత పిరిగి వాళ్ళు అర్థమైపోయింది కదా. అంతేగా. ఇప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ పరిస్థితి ఎట్టా ఉందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడబోతున్నారు అంతే తప్ప వాళ్ళకి వేరే గత్యంతరం అయితే ఏం లేదు కదా. కళ్ళ ముందు కనపడుతున్నాయి వాస్తవాలు. ప్రజా సమస్యల గురించి మాట్లాడట్లేదు, ప్రజా పోరాటాలు చేయట్లేదు, ప్రభుత్వ పనితీరుని గురించి వాళ్ళు పోరాటాలు చేయట్లేదు, ప్రజా సమస్యలకి శాసనసభ వేదికగా వాళ్ళు మాట్లాడే అవకాశాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు. రేపు పొద్దున శాసనసభకు వాళ్ళు రాజీనామా చేసినా సభ్యత్వం రద్దయినా మళ్ళీ ఎన్నికల్లో పాల్గొంటే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే మళ్ళీ 11 మందిని మిమ్మల్ని గెలిపించామనుకో మీకెటు మళ్ళీ ప్రతిపక్ష నేత అవకాశం ఇవ్వరు కదా మీ అధినాయకుడికి, మళ్ళీ మీరు ఇదే విధంగా శాసనసభకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మేము ఎందుకు గెలిపించాలి అని అన్నారు అనుకో. ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు, రేపు పొద్దున వాళ్ళు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఆ విధంగా రేపు పొద్దున ఇప్పటికే జాతీయ స్థాయిలో పలసనైపోయారు, రాష్ట్ర స్థాయిలో అట్టడుగున ఉన్నారు. కేఏ పాల్ ఇతనికంటే బెటర్గా ఉన్నాడు. మరి ఈ పరిస్థితుల్లో ఈ శాసనసభ సభ్యుల అందరూ కూడా ఎన్నికల్లో రేపు పొద్దున ఓడిపోతే ఇప్పుడు ఏదో బేకరానికి నాకు అంతమంది జనాభా ఉన్నారు ఇంతమంది జనాభా ఉన్నారు నేను ఎక్కడికి వెళ్ళినా రోడ్లు పట్టకుండా వస్తున్నారు చూయించుకునే అవకాశం ఉండదు. అప్పుడు కార్తీగుత్తో ఎక్కడెక్కడ ఉన్న చోటామోటా నాయకులందరూ తప్పుకుంటారు, పార్టీ మనుగడ. దీన్ని అడ్డం పెట్టుకొని అతని మీద కేసులు ఇచ్చి తప్పించుకోవడానికో పోరాటం చేయడానికో నా బలం ఎంత ఉందని చెప్పుకోవడానికో లేదంటే తన దగ్గర ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి వసతి ఉంది కాబట్టి అతనికి బాగా దాని ద్వారా తప్పించుకునే కార్యక్రమం చేయడానికో ప్రయత్నం జరగాలి తప్ప ప్రజాబలం లేదన్న తర్వాత వీళ్ళందరూ దగ్గర రానిరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తూపు తురుము అనుకొని ఏదన్నా ఒకటితో సహాయ సహకారాలు చేస్తే చేయొచ్చు, లేకపోతే అతను ఇచ్చే డబ్బులు కాసిపడి చేస్తే చేసి ఉండొచ్చు. అసలు రేపొద్దున జనంలో ఏమీ లేదు అనే ఆలోచనకు వచ్చారనుకోండి పరిస్థితి ఎలా ఉంటుంది? కేసులు మొత్తం అప్పుడు కార్తీగుత్తో భయపడే వాళ్ళందరూ కూడా తిరగబడతారు కదా.
కాబట్టి అలాంటి సాహసం చేస్తాడని అయితే నేనైతే భావించట్లేదు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.